హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మా గులాబీ మొక్కలకి నేను ఇప్పుడు బాగా పూలు పూయటానికి, మొగ్గలు రాలకుండా ఉండటానికి, ఇంకా ఆకు మీద ఏదన్నా పురుగు ఉన్నా, ఆకు ముడతలాగా వచ్చినా వాటన్నిటికీ బాగా పనిచేస్తాయండి ఇవన్నీ. ఇదండి టీ పొడి తీసుకున్నానండి, ఒక 4 స్పూన్లు టీ పొడి ఫ్రెష్దే ఇంట్లోది తీసుకున్నాను. మజ్జిగ 3 రోజుల నుంచి బాగా పులియ పెట్టాను. ఇదండి అల్లం తీసుకొని మిక్సీ వేసుకొని తీసుకొచ్చానండి. అల్లం పొడిలాగా చేసుకున్నా, నీళ్ళు వేయకుండానే చేసుకొచ్చా. ఒక అరటిపండు తీసుకున్నానండి ఇంట్లోది, బెల్లం కొద్దిగా, ఇదండి పుల్ల మజ్జిగ, టీ పొడి, అల్లము, బెల్లము, అరటిపండు తీసుకున్నా. ఇవన్నీ నేను కలిపి 1 గంట నానబెడతానండి. 1 గంట అయినా ఇంకెంతసేపు అయినా. ఇప్పుడు నేను పైకి వచ్చే 10:30 అయింది ఇప్పుడు టైము. సాయంత్రం ఇస్తానండి, సాయంత్రం దాకా నాననిస్తాను. అయితే ఇప్పుడు ఇది మొన్న వీడియోలో మీకు చూపించాను కదా, స్ప్రే చేసి అన్నమును మజ్జిగ ఇవన్నీ బాగా ఇప్పుడు 15 రోజులు అవుతుంది దాదాపుగా. ఇవన్నీ కలిపి, ఇది కూడా నేను చెప్పా కదా ఆ రోజు దేనికి నేను ఇది ఎట్లా వాడతాను తర్వాత చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు గులాబీ మొక్కలకి ఇందులో బాగా పులిసిన మజ్జిగ ఉన్నాయి కాబట్టి మంచి మైక్రోబ్స్ అనేది గులాబీ మొక్కలకి, మట్టికి, కుండీలో పోయటానికి, పైన స్ప్రే చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడిద్దండి. అన్నము మజ్జిగ బాగా పులిసినవి, ఇవి ఇంకా మళ్ళీ దొరికినాయి ఇంట్లో ఉంటే నేను మజ్జిగ తీసుకున్నా. టీ పొడి బాగా పువ్వులు రావటానికి అరటిపండు బాగా పనిచేస్తుంది, టీ పొడి బాగా పనిచేస్తుంది. బెల్లం ఏంటంటే ఈ మజ్జిగ వీటన్నిటికీ మంచిగా మట్టిలో కలిస్తే మంచి మైక్రోబ్స్ అనేది మన వానపాములకి కూడా మనం మంచి ఫుడ్ని ఇస్తున్నట్టు. ఇప్పుడు ఈ అల్లం ఏంటంటే పైన కొంచెం స్ప్రే చేస్తే ఆకు ముడత లాంటిది పోద్ది, ఏదన్నా సన్న పురుగులు లాంటివి ఉన్నా పోతుంటాయి. వీటన్నిటికీ ఇది అంతా బాగా పనిచేస్తుందండి. నేను ఇచ్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది కలిపి ఇదిగండి మజ్జిగలో టీ పొడి వేస్తున్నాను, అల్లం ముద్ద వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు కొంతమంది మా గులాబీ మొక్కలు పూలు రావట్లేదండి, ఏం చేయాలండి అని అడుగుతున్నారు. ఇట్లా కనుక మనం ఇంట్లో ఒక పాడైపోయిన అరటిపండు ఉన్న ఎట్టా ఇంట్లో మనకు కొన్ని పాడవుతానే ఉంటాయి కదండి. ఇవన్నీ మనము వేస్ట్గా ఇప్పుడు మజ్జిగ మిగిలితే పడేస్తామా? టీ పొడి అంటే ఇంట్లో తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం గులాబీ మొక్కలు పెంచుకుంటున్నాం, మంచిగా పూలు తీసుకోవాలి అంటే ఇలాంటి ఏదో ఒకటి ఇవ్వాలండి మనం. ఇప్పుడు ఈ బాగా ఫర్మెంటెడ్ చేసుకొని ఒక పూట అయినా ఒక రోజైనా ఇవాళ చేసుకొని రేపైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. బాగా ఫర్మెంటెడ్ అయితే బాగుంటుందండి, మొక్కకు కూడా మట్టికి బాగుంటుంది. ఇది కొంచెం ఇట్లా నలగొట్టానండి, రాయితోటి నలగొట్టి అరటిపండులో వేసి కలిపి దాంట్లోకి వేద్దాము. ఇప్పుడు మనం పూలు బాగా తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ మంచిగా ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇది ఫెర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను పనిచేస్తుందండి. పురుగుకి కానీ ఏదైనా పురుగు ఉన్నా పోతుంటుంది. మళ్ళీ పూలు బాగా పూయటానికి బాగా ఉపయోగపడుద్ది అరటిపండు. ఒకటి మా మొక్కలకు సరిపోద్దండి. ఒక అరటిపండు తీసుకున్నా. రోజు నేను ఇస్తానే ఉన్నా కదా, మొన్న కూడా ఒక లిక్విడ్ చూపించాను మీకు. ఆ లిక్విడ్ అయితే అన్ని చెట్లకు వచ్చింది. అరటిపండ్లు, పేడ, కిచెన్ వేస్ట్ నీళ్ళు అన్నీ కలిపిచ్చాను కదా, చూశారు కదా. అదంతా అట్లా నేను అప్పుడప్పుడు ఇస్తానే ఉంటా. ఇదైతే గులాబీలకి స్పెషల్గా నేను చెప్పిన వాటి అన్నిటికీ పనిచేస్తుంది. ఇట్లా తయారు చేసుకొని ఇవ్వండి. మీ మొక్కలు కూడా పూలు ఎందుకు రావో చూస్తాను. భయం కూడా చెప్పండి అండి మీ మొక్కలకు కూడా. మొక్కలకు భయం చెప్పాలంట అప్పుడప్పుడు. భయం చెప్తేనేనంట మొక్క ఏదైనా కొడతాను, కొట్టేస్తాను, తీసేస్తాను నిన్నని మనం అంటుంటే బాగా కాపు వస్తుందంట. అది నేను ప్రతి వీడియోలో ఒక్కోసారి చెప్తానే ఉంటా.
ఇప్పుడు ఈ బెల్లం మనకి ఐరన్ బాగా ఉంటుంది, మట్టికి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో వేసి కలిపేస్తాం. ముఖ్యంగా వానపాములకి బాగా పనిచేస్తుందండి. కొంచెం వేసి ఈ లిక్విడ్ మనం ఇంట్లో నుంచి తీసుకున్నవి అన్నీ కొనుక్కొచ్చింది ఏం లేదు, ఫ్రీగా ఇంట్లో దొరికే వాటితోనే. బెల్లం ఉంటుంది, అట్లా టీ పొడి ఉంటుంది, మజ్జిగ పాడేని పడేసే కన్నా ఇటు ఇస్తున్నాం మొక్కలకి. అరటి పండు ఒకటి తీసుకున్నా, దేవుడి దగ్గర పెట్టింది తీసుకున్నాను. కొంచెం నీళ్ళు పోస్తాలి తర్వాత. ఇది బాగా సాయంత్రం దాకా నాననిస్తానండి. బాగా బెల్లం కూడా కలిసిపోద్ది. టీ పొడి, మట్టి కూడా గుల్లబారే తత్వం ఉంటుంది టీ పొడికి. పూలు బాగా పూయటానికి టీ పొడి బాగా పనిచేస్తుంది. నేను మా మొక్కలకి నేను ఎట్లాంటి ఇస్తున్నానో లిక్విడ్స్ మా ఇంట్లో దొరికాయే నేను ఎక్కువ శాతం నేను చూపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఇంట్లో ఉండేవి కాబట్టి మరింత లిక్విడ్ ఉంటే కనుక మనం ప్రతి మొక్కకి పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. ఒక గులాబీకని కాదు, నాకు ఇప్పుడు నా గులాబీ మొక్కలన్నిటికీ ఇది సరిపోయిద్ది. ఉంటే ఇంకేదన్నా మందారాలకో మల్లె మొక్కలకో ఇస్తాను. మల్లె మొక్కలకు కూడా చూపిస్తాను. ఇంకోటి ఇవి బాగా దీంట్లోకి పోసేస్తున్నా. ఇంకా మొత్తం కలిసిపోద్ది. ఇవన్నీ కొంచెం కడిగి దీంట్లో పోసేస్తాను. అన్నం కూడా మంచిగా ఫర్మెంటెడ్ అయిపోయింది, మెత్తగా కలిపేసేస్తే సాయంత్రానికి బాగా నానిద్దులండి. బెల్లం కూడా కరిగిపోతుంది ఇప్పుడే. నేను ఇప్పుడు మీకు మా మొక్కల మీద పూలు అయితే ఇప్పుడు చూపించలేను. నేను ఉదయం పూట పూలు కోసుకుంటా కాబట్టి ఇప్పుడు మా మొక్కల మీద ఉండవు. నేను ఈ వీడియో ఫొటోస్ షార్ట్స్లో మీకు చూపిస్తుంది. అందుకే అన్ని పెద్ద వీడియోలలో ఒక్కొక్కసారి చూపిస్తున్నా, కుదిరినప్పుడు ఒక్కొక్కసారి చూపించట్లేదు. ఇది మీకు ఆ ఫొటోస్ అవి పెడతాను చూడండి. మా గులాబీలు మీరు రోజు షార్ట్స్లో చూస్తూనే ఉన్నారు ఎట్లా వస్తుందనేది. నేను ఏమేమి లిక్విడ్స్ ఇస్తుంది అన్నీ మీకు తెలుసు. సాయంత్రం ఇచ్చేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి చూడండి ఎంత బాగా మెత్తగా నానినట్టు పైకి వచ్చింది, ఉబ్బినట్టు వచ్చింది. చూడండి బాగా వచ్చింది మంచిగా. టీ పొడిలో కలర్ కూడా ఇందులోకి బాగా దిగిందండి. సాయంత్రం వచ్చాను ఇప్పుడు పైకి, 5:30 అయింది టైం, 6 కావస్తుందిలే. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇది ఒక 1/2 బకెట్ నీళ్ళు తిప్పుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఒక మగ్గు తీసుకుంటున్నా. ఇది మొక్కలకి ఇద్దాము, అటు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదండి చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా ప్రతి కొమ్మ ఒక పక్క పూలు వస్తూ ఉంటున్నాయి, నేను కట్ చేస్తున్నాను పూలు, ఒక పక్క నుంచి మళ్ళీ చిగుర్లు వస్తూ ఉన్నాయి. చూడండి అసలు చిగురు భలే ఉంటుందండి, మెరూన్ కలర్ మంచిగా ఎంత బాగుందో చూడండి. అన్నీ ప్రతి మొక్క చిగుర్లు వస్తూ ఉన్నాయి. ఇదిగండి ఇప్పుడు ఇదిగండి ముడత అంటే కొంచెం ఇట్లా ఆకు ఎండిపోయినట్టు, ముడత కొంచెం ఆకు కూడా ముడుచుకున్నట్టు అట్లా వస్తుంటుంది. అలాంటి దానికి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. చూడండి చిగుర్లు మొగ్గలు గుత్తులు గుత్తులుగా. ఇదిగండి లైట్గా పేను బంక ఉంటుంది ఇట్లా చూడండి దగ్గరగా. ఈ పేను బంకకు కూడా మనం అది స్ప్రే చేసుకుంటే పోయిద్ది. ప్రతి చెట్టు మొగ్గలు పూలు పూయటం లేదండి మా చెట్లు అని అడుగుతున్నారు కదా. చూడండి ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి కదండి, మనం ఏమి ఇవ్వకపోతే రావు కదా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి ఇదిగండి
ఇది గోంగూర మొక్కలండి, బాగా వస్తుంది. ఇదండి మొగ్గలు. ఇట్లా మనకి మొగ్గలు రావాలంటే తొందరగా అంటే ఒక కొమ్మకి వచ్చి మనం తీసేసుకుంటాము. ఇక్కడ అన్నీ కోసుకున్నాను పూలు. ఇదండి ఇక్కడన్నీ కోసాను. 1, 2 వస్తానే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి, ఈ చెట్టుది అసలు ఎంత చిగురు, ఎన్ని కొమ్మలు. పూలు పూయంగానే కొమ్మ కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఇట్లా బ్రాంచెస్ లాగా వస్తాయండి. ఇదిగండి ఇక్కడ పువ్వు కూడా కోసాను. మొగ్గలు చూసారా? ఇదిగండి ఎన్ని మొగ్గలే, చాలా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగండి కింద అక్కడ ఒక మొగ్గ ఉంది. ఇదిగండి ఇట్లా ఇంకా మొగ్గలు బాగా. ఈ చెట్టు కూడా కటింగ్ చేస్తా, కొంచెం ఇక్కడ కొంచెం కింద కట్ చేస్తే మళ్ళీ అట్లా బ్రాంచెస్ లాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇప్పుడు మనకి ప్రతి చెట్టు మొగ్గల మీద ఉందండి. చూడండి ఇది కూడా అట్టనే బాగా వస్తున్నాయి మొగ్గలు అయితే. వీటన్నిటికీ ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చేద్దాము. నేను ఇది ఇచ్చిన తర్వాత, ఇవి పోసిన తర్వాత అది స్ప్రే ఎట్లా చేయాలో చూపిస్తాను. దీన్నే ఇంకా మనం కొంచెం చేద్దాం. ఉదయం వీటి వరకు నీళ్ళు ఇవ్వలేదండి, ఆపేసాను. ఇప్పుడు స్ప్రే చేయలేని వాళ్ళు కూడా ఇది ఇట్లా మొక్క మీద పోసుకోవచ్చండి. మొక్క తడిచేటట్టు పోసుకుంటే, నాకు ఫోన్ ఉందో చేతిలో కుదరదు కదా, తర్వాత అయినా పైన అట్లా చల్లొచ్చు, మొక్క మీద పడేటట్టు పోయొచ్చు. ఒక పూట నీళ్ళు ఆపాను అంటే నిన్న ఉదయం పోసా, ఈరోజు ఉదయం పోయలేదు, ఇంకా సాయంత్రం ఇప్పుడు పోస్తున్నా. అట్లా ఇది బాగా ఇష్టం మన గులాబీలకి. ఇంకా పూలు కూడా బాగా చూస్తున్నారు మీరు షార్ట్స్లో, అవి కూడా బాగా మంచిగా వస్తున్నాయి. ఈ 2 రేపు కోస్తానండి, రేపు ఉదయం కోస్తా. కొన్ని ఇంకా షార్ట్స్లో చూపెట్లా, నేను గబగబా ఒక రోజు కోసుకొని వెళ్తుంటా. అట్లా ఇక్కడ అన్నం మెతుకులు కూడా పోసానండి. దీంట్లో షార్ట్లో కూడా చెప్పాను, ఇది మొక్క బాగా కటింగ్ చేసాము అప్పుడు, శంకు పువ్వుది. మొత్తం అసలు పీకేద్దామని పీకిపోయినా రాలా. సరే ఇంతవరకు కట్ చేయలే జ్యోతి అంటే ఇట్లా కట్ చేసింది అమ్మాయి. ఇంకా ఇదిగోండి ఇది గులాబీ మొక్క, ఇక్కడ కూడా ఆ మొక్కది. ఇదిగోండి ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. ఇందులో కూడా పురుగు ఉంటుంది, గమనిస్తున్నారా మీ చెట్లవి? ఇప్పుడు ఈ పురుగు కూడా ఇదిగోండి చచ్చిపోయింది. ఆ పురుగు ఉండి ఆకుని ఇట్లా మనం తుంచి పడేస్తాం కదా, అట్లా తుంచేస్తున్నాయండి. అదను పుల్లలుగా అన్ని పుల్లలు గూడు కట్టుకున్నట్టు అందులో పురుగు ఉంటుంది, అది కూడా అట్నే చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది చూడండి, కటింగ్ చేసినాక మళ్ళీ ఎన్ని కొమ్మలు వచ్చినాయో, బాగా పెరుగుతుంది. ఇదేమో పింక్ గన్నేరు రెక్కది, షార్ట్లో చూపించే, పొద్దున్న తీసాను షార్టు. ఇప్పుడు అది స్ప్రే చేయటం చూపిస్తాం. ఇదండి ఇక్కడ కూడా ఇది పెద్ద మొక్క అవుతుందండి. చూడండి గులాబీ చెట్టు కదా, చెట్టులాగా అయిపోతుంది, పెరుగుతుంది బాగా. పూలు కోస్తానే ఉన్నాయి ఇది కూడా. ఇదండి ఇక్కడ కోసాను, ఇక్కడ కోసాను, ఇక్కడ తీసా, ఇక్కడ ఒకటి. మీకు తెలుస్తుంటుంది నేను పూలు ఎక్కడ కట్ చేసింది కూడా, మీకు అర్థమైద్ది చూస్తే. ఇదిగండి ఇట్లా గుత్తులుగా వస్తూనే ఉన్నాయి. దీనికి కూడా ఇస్తున్నా.
కొద్దిగా కింద పోకుండా. ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది కదా, ఇది కూడా ఆకంతా రాలిపోయి చిగుర్లు వస్తుందండి. ఈ పక్క అంతా పూలు అయిపోయినాయి, ఇటు పక్కన మళ్ళీ పూలు మొన్నంతా కోసాను, మీకు వచ్చినాయి కొన్ని, ఇంకా కొన్ని వస్తాయి, షార్ట్స్లో చూపిస్తున్నాను కదా. అక్కడ కూడా అయిపోయినాయి, కోసేసాను. అటు పక్కన ఇద్దాము. ఇదిగండి, ఇవి కూడా పొద్దున ఈ టమాటాలు కోసాను, కొన్ని పూలు కోసాను, అది షార్ట్లో చూపిస్తా. కొన్ని కూరగాయలు కోసాను, పువ్వు ఒకటి కోసా దీనిది. ఇదిగండి, ఇక్కడ కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. అమ్మా, ఎంత క్వాలిటీగా వస్తుందో చూసారా, అసలు భలే ఉంటుందండి. ఇంకా పెద్ద పువ్వు ఫస్ట్లో వచ్చినాయి, ఇప్పుడు తగ్గుతుంది సైజు. అందుకనే ఇప్పుడు నేను ఈ లిక్విడ్ ఇస్తే ఇంకా బాగా పెద్ద పువ్వు వస్తాయి. ఇవన్నీ కటింగులు చేశానండి పొద్దున. ఇట్లాంటి ఆకులన్నీ కొన్ని తీసేసాను ఎండిపోయినట్టు ఉంటే. అంటే మొక్కని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటుంటే మొక్కకు కూడా బాగుంటుంది, చిగుర్లు వస్తా బాగుంటుంది. ఇక్కడ కూడా ఈ పింక్ది చూడండి, పింకు వైట్ డబల్ షేడ్దండి ఇది. ఇవి కూడా అన్నీ అయిపోయినాయి. ఇక్కడ కొంచెం కట్ చేస్తా, కిందకి తీయాల. కుదిరినప్పుడు ఒక్కొక్క పని చేస్తున్నానండి. ఇది కూడా కట్ చేయాలి. ఈ గుత్తులన్నీ అయిపోయినాయి పూలు. మళ్ళీ వెంటనే మనం కట్ చేసుకొని ఇట్లాంటి లిక్విడ్ ఏమైనా ఇస్తే మళ్ళీ తొందరగా పూలు అందుకుంటాయండి. కొన్ని చెట్టు కట్ చేసాము మొన్న ఒక రోజు. ఇదిగండి ఇట్లాగా, ఇట్లా కత్తెర ఎప్పుడన్నా చేతిలో ఉన్నప్పుడు ఎటు వస్తే అటు ప్రత్యేకంగా కత్తెర తెచ్చి కట్ చేయాలంటే కుదరటం లేదు. అందుకని ఎప్పుడు ఎటు కత్తెర తిప్పుతానో అప్పుడు కట్ చేస్తుంటా. అట్లా ఈ 3 మొక్కలు ఇక్కడేమో 2. ఇదేమో ఏమంటారు, పీచ్ కలర్ అంటారు కదా, పీచ్ కలర్ గులాబీ. పెద్ద పెద్ద పూలు వచ్చినాయి, చూసారు మీరు అంతకుముందు. అన్నీ కటింగులు చేశానండి. ఇదిగండి, ఈ కటింగులు చేసినాక మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇదిగండి, ఓ పక్క వస్తూ ఉన్నాయి చిగుర్లు, ఓ పక్క ఏమో మళ్ళీ కొమ్మలు కట్ చేశాను. పూలు మొన్న ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ తీస్తా. ఆ చివరి తీసినప్పుడు పువ్వు అయిపోద్ది. ఇంకా మళ్ళీ చిగుర్లు, ప్రతి కొమ్మకి చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇలాంటి టైంలోనే మనకు పూలు అయిపోగానే అండి ఏదో ఒకటి లిక్విడ్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే రావు. ఇక్కడ ఒక మందార మొక్క, గులాబీలు మొక్కలు ఇంకా అయిపోయినాయి. కొంచెం ఉంది ఇంకా లిక్విడ్, నేను వేరే వాటికి మల్లె చెట్లకి ఇద్దాము. కొంచెం ఉన్నాయి కదా ఇక్కడ, ఈ పూల మొక్కకి ఇద్దాం. ఇది మల్బరీ. ఇది మొన్న ఆకులన్నీ తీసేసాను కదండి, చూడండి ఎట్లా వస్తుందో. పూతలు కనిపిస్తున్నాయా, పూతలు. మళ్ళీ ఆకులు తీసేయాలండి, తీయకపోతే రావటం లేదు. ఇదిగండి కొమ్మ చూసారా ఎంత ఎత్తున పెరిగిందో, దాదాపు నా గుండెల దాకా వచ్చింది. ఇది కూడా ఆకులు తీసానని చెప్పాము ఒక వీడియోలో. ఇదిగండి పూత మొదలైంది. నేను అనుకుంటున్నాను ఈ కొమ్మని ఇంతవరకు కట్ చేసుకొని మా దొడ్లో నాటుకుందామా అనిపిస్తుంది. ఇది ఇంకా గుబురుగా పెరిగిద్ది కదా. ఇంకా 2 కాయలు ఉన్నాయి, మీకు షార్ట్లో చూపించాను కదా, కాయ కోసి. అటు వెళ్దాం ఇంకా. ఇదండి మల్లె చెట్లు చూడండి, కొన్ని తీస్తూ ఉన్నాను, కటింగ్లు చేస్తున్నాను. కుదిరినప్పుడు కుదిరిన పని. దీనికి కూడా ఇస్తున్నా, మిగిలింది కొంచెం ఇక్కడ. ఎందుకంటే మొగ్గలు మొదలవుతున్నాయండి. కొమ్మలు కట్ చేసిన కాడేమో చిగుర్లు వస్తున్నాయి, బాగా మొగ్గలు వస్తున్నాయి. ఒక కొమ్మ ఏది ఒక రోడ్డల్లో అనిపిస్తే అట్లా అక్కడ కట్ చేస్తూ ఉన్నా, అక్కడ చిగురు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇదండి
ఇది కూడా బాగా పూస్తుంది కదా, మీకు చూపిస్తానే ఉన్నాను కదా, రోజు 2, 3 ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయిపోయింది, మళ్ళీ కట్ చేయాలి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇవి కూడా మొన్న కట్ చేస్తే పైన మళ్ళీ చిగుర్లు వచ్చింది. ఇదిగండి, మీరు ఫుల్ వీడియో చూడండి. చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైంది. ప్రతి విషయం నేను మీకు డౌట్ రాకూడదు, మీ డౌట్లు అన్నీ కూడా నేనే క్లియర్ చేయాలి అని చెప్పి చెప్తున్నా. ప్రతి మాట ఇందులో చెప్తున్నా. కొంచెం మళ్ళీ ఫుల్ వీడియో చూసి అర్థం చేసుకుంటారని నా మనవి. ఇంకేంది, ఎందుకంటే ప్రతిదీ మీకు అర్థం అవ్వాలి. కొంతమందికి చూస్తే అర్థం అవుతుంది, అందుకు ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నా. ఇదిగండి మందారాలకి ఇంకా కొంచెం ఉన్నాయి. మందార పూలు కూడా ఎంతంత పూలు వస్తున్నాయో చూస్తున్నారు కదా, మొగ్గలు ఇవ్వండి రేపు వస్తాయి. ఇదిగండి రేపు వస్తాయి అవి. వాస్తున్నాను కదా, రోజు షార్ట్లో మీకు చూపిస్తానే ఉన్నాను కదా. ఇది చూడండి అసలు ఎన్ని మొగ్గలు. ఇప్పుడు ఇచ్చే లిక్విడ్స్ నేను ఎక్కువ లిక్విడ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. చూసారా, ఎండలు వస్తున్నాయి, ఇంకా లిక్విడ్ బాగా అందివ్వాలి. మొత్తానికైతే కొమ్మకి మొగ్గలు చూడండి. కనకాంబరాలు చూడండి, నిన్నగాక మొన్న కోసాను, ఇవి రేపు కోస్తామండి. చిన్న కొమ్మ, ఇది కొమ్మ ఈ అమ్మ అప్పుడు కటింగ్ చేసి గడ్డి పీకేటప్పుడు కొమ్మలు ఇరిగితే ఇదిగండి 2 కొమ్మలు గుచ్చా, బతికింది. చిన్న కొమ్మలను గుచ్చాను, ఇదొకటి. ఇది కూడా పూలు వస్తుంది. ఈ విత్తనాలు రావండి వీటికి. ఇది పాత మొక్క ఒకటి, ఇది 2 మొక్కలు ఉన్నాయి ఇందులో. ఇదండి, ఇది పాత మొక్క, దీనికి సీడ్స్ వస్తాయి. దీనికైతే కొమ్మే బతికిద్ది. ఇది నేను ఇంకా ఈ పూలన్నీ అయినాక కటింగ్లు చేసినప్పుడు ఇంకా 2 టబ్బుల్లోకి పెట్టుకుంటా కటింగ్ చేసి. అదండి, ఈ మందారానికి కూడా ఇస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి, స్ప్రే చేయటం చూపిస్తాను ముందు. ఇదిగండి వడకట్టుకున్నాను ఒక డబ్బా. స్ప్రే చేసేదానికైతే వడకట్టాలండి. స్ప్రేయర్కి ఏదన్నా అడ్డం పడతాయి అని వడకట్టుకుంటే బాగుంటుంది. కొంచెం తీసాను. ఇప్పుడు ఆ కొరవకి నేను వాటర్ కలుపుతానండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి సాయంత్రం పూట పైకి వస్తే. కొంచెం ఎండ తగ్గింది ఇప్పుడు. ఉదయం పూట వాటర్ ఇచ్చిపోయినా ఈ పూట ఒకరోజు రాకపోతే మొన్న ఆ నైట్ అంతా అసలు ఏందో బాగలేదండి, ఒళ్ళంతా నొప్పులు బాగలేదు. కాసేపు వచ్చి మొక్కలను చూసుకొని ఈ గాలి ఈ వాతావరణం వీటి మొక్కల మధ్యలో ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో నిజంగా మొక్కలు పెంచే వాళ్ళకి తెలిసిద్దండి కదండి. చూడండి ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి సూర్య భగవానుడు వెళ్ళిపోతున్నాడు, అటు వెళ్ళిపోయాడు కొండల్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు ఉదయం వస్తాడు. చూడండి ఇప్పుడు స్ప్రే చేస్తున్నానండి. మొక్క అంతా తడిచేటట్టు స్ప్రే చేసుకుంటే మనకి ఈ పురుగు లాంటిది ఏమైనా ఉన్నా ఆకు ముడత కానీ పోయిద్ది, మొక్క కూడా ఫ్రెష్గా బాగుంటుందండి. ఇట్లా స్ప్రే చేసుకోవటం. మీరు ఫుల్ వీడియో చూడండి, ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుద్దండి. నేను చెప్పే పాయింట్లు ఎక్కడెక్కడ ఏం చెప్తున్నాను అనేది కొంచెం టైం తీసుకొని మీకు కుదిరినప్పుడే చూడండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మొత్తం తెలుసుకొని చేయండి. తెలిసిన వాళ్ళు ఏం చూస్తారులే, కొంచెం డౌట్లు వస్తాయి అనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. ఓకే,
మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. గులాబీ మొక్కలు అందరు పెంచుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా చూపించండి. వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకుంటారండి. ఇట్లాగే మన మొక్కల్లాగానే అందరూ పెంచుకోవాలనేది నాకు కోరిక. ఇట్లా ప్రతి చెట్టుకి స్ప్రే చేస్తే మంచిగా చూడండి అయిపోయింది. నచ్చుతున్నాయా మా వీడియోస్? నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ చేయాలండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్ళిద్దంట, అందరూ చూసి తెలుసుకుంటారు కదా. మనకు మనమే కాదు కదండి, అందరూ పెంచుకోవాలి మొక్కలు. వాళ్ళు కూడా మొక్కలు పెంచుకొని మంచిగా కూరగాయలు కానీ ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు అందరికీ మీ ఫ్రెండ్స్కి కూడా చుట్టాలకి ఎవరికైనా షేర్ చేయండి. ముందు ఆ అమ్మాయి అయితే చేయగలదు, ఈ ఆంటీ అయితే చేయగలదు, ఈ పని మొక్కలు పెంచుకోగలదు, మాకెట్టా కుదరటం లేదు అని అనుకున్న వాళ్ళు వీళ్ళు కుదురుతుంది, వీళ్ళకి 4 మొక్కలైనా పెంచుకుంటున్నారు అని అనుకున్న వాళ్ళకి మీరు షేర్ చేయండి తప్పకుండా. అంటే నా కోసం నేను చెప్పటం కాదండి, మీరు ఇంకొకళ్ళకి సహాయం చేసినట్టు అయ్యిద్ది. ఈ వీడియో మీకు నచ్చితే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా పెంచుకుంటారు. మన విధానం చూసి నేను చెప్పేదంతా ఈజీగా చెప్తా, మీకు కష్టమైంది ఏమీ లేదు ఇందులో. కష్టం కొంచెం వాటర్ ఇచ్చుకోవటం మొక్కలకి ఇదంతా కొంచెం కష్టమే, కానీ ఇప్పుడు నేను చేసేవన్నీ ఇట్లాంటివి కష్టం ఏం లేదు కదండి. మన ఇంట్లో దొరికాయే, పాడైపోయి పడేసాయే నేను మొక్కలకి ఇస్తున్నాను, పెంచుకుంటున్నాను. నా మొక్కలు మీకు చూపిస్తున్నా, ఎట్లా పూపిస్తున్నాను, మనం ఏమేమి లిక్విడ్స్ ఇచ్చి పెంచుకుంటున్నాము. ఇప్పటికైతే వాటరు ఒక పూటే ఇస్తున్నానండి. ఈ నెల పోయి మార్చి వచ్చిందంటే ఇక 2 పూట్ల ఇవ్వాలి, లేకపోతే మొక్కలు డల్ అయిపోతాయి. ఇప్పటికైతే బాగానే ఉంటున్నాయండి మా మొక్కలు. పొద్దున కోసాను వంకాయలు, అన్ని కూరగాయలు, చిక్కుడుకాయలు షార్ట్ పెడతాను. ఈ వీడియోతో పాటు షార్ట్ అది వస్తుంది. మీకు ఎప్పుడు ఏది కూడా డౌట్ వచ్చినా అడగండి నన్ను, నాకు తెలిసినంత వరకు మీకు నేను రిప్లై ఇస్తుంటాను. చూడండి మా మొక్కలు ఎట్లా ఉన్నాయో. ఇంకా కొన్ని కటింగ్లు చేయాలి, ఎందుకంటే ఏ కొమ్మ పట్టినా ఒక మొగ్గ ఉంటానే ఉంది. అందుకనే నాకు మొగ్గలుండే ఏం కట్ చేద్దాంలే అని మందార కొమ్మలు కూడా కట్ చేయట్లేదండి. తర్వాత ఒక కొమ్మ అయిపోయినప్పుడు కటింగ్లు చేస్తుంటా. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి. ఈ మొక్కని అడిగాను ఇంతకుముందు, ఎవరు నాకు చెప్పలేదు. నాకే అనిపిస్తుంది ఇదేంటి అత్తికాయలు అంటారు కదండి, అత్తి చెట్టు. ఎవరు దత్తాత్రేయ స్వామి ఈ చెట్టులో ఉంటాడు అనేది విన్నాను నేను. అత్తి చెట్టు అనుకుంటున్నా. మొన్న మా పనమ్మాయి కూడా అదే ఉంది, ఆంటీ అక్కడ అప్పాయి కుంట దగ్గర ఉంది అంటే. మన అంజూరు కాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు, అంజూరు ఏమో హైబ్రిడ్, ఇది మన నాటు. ఏ నాటు నుంచో పెద్దోళ్ళు మా ఇళ్ళ దగ్గర కూడా మా పొలాలలో ఉండేవి. నాకు అదే ఆకు అదే అనిపిస్తుందండి చూస్తే. మీరు ఎవరైనా గుర్తుపడితే చెప్పండి, ఇది అత్తి చెట్టేనా కాదా? నాకైతే అట్లాగే అనిపిస్తుంది, లేదంటే తీసేస్తా. పడి మొలిసింది, ఎందుకంటే ఈ మొక్కలో ఈ వైట్ది ఈ కాగితాల పూలు మొక్క ఇక్కడ నాటుకుంటే ఇందులో పడి మొలిసింది. మరి ఎట్టా పక్షుల ద్వారా వచ్చిందో అది పడి మొలిసింది. ఇక్కడ కూడా ఒకటి వస్తుందండి, ఇది ఎక్కడో చూశాను ఇంకోటి. అది ఉంచాలా వద్దా? ఇదిగండి ఇక్కడ ఒకటి మొలిసింది చూడండి. అత్తి చెట్టేనా కాదా? ఒకసారి నాకు మీరు ఇంతమంది వీడియో చూస్తున్నారు కదా, ఈ మొక్క గురించి చెప్పండి. నాకు ఉంచాలో తీసేయాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్యలు పెద్దవాళ్ళు ఎవరైనా మీరు గుర్తుంటే చెప్పండి. బాబాయిలు అన్నయ్యలు ఎవరైనా మీకు గుర్తుంటే ఈ ఆకేంటి చూసారు, దగ్గరగా చూసారు. ఇదిగండి మొక్క అయితే ఇట్లా ఇదంతా ఎండిపోయింది. ఒకసారి ఎండిపోయి మొత్తం మళ్ళీ చిగుర్లు వచ్చింది. అత్తి చెట్టు అయితే వేరే దాంట్లోనే నాటుతా, చూద్దాం అసలు ఏమన్నా కాయలు వస్తాయేమో. అత్తికాయలతో కూడా మా వాళ్ళు గుగ్గుళ్ళు ఉండేవాళ్ళు. పెసలు కాయలు నలిపి దంచి రోట్లు వేసి చెరిగి
పెసలేసి గుగ్గుళ్ళు వండుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు. ఆ మొక్కేనా అనిపిస్తుంది నాకు. చూసి చెప్పాలండి మీరు. ఓకే అండి. అసలు ఎంత ప్రశాంతంగా చల్లటి గాలి, ట్రైన్ వెళ్తుంది. అసలు ఇలాంటి జీవితం నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా వద్దండి. ఇంతకన్నా జీవితం ఇంకేం కావాలి? నేను ఇట్లాగే చెప్తాను. నాకు ఇదే ఆనందంగా ఉంటుందండి. మీకు అన్నీ ఇప్పుడు ఏ మొక్క దగ్గరికి వచ్చినా, ఏ పువ్వు చూసినా, ఏ కాయ చూసినా చెప్పలేని సంతోషం అండి. అదొక ఆనందం. గుమ్మడికాయ, చిక్కుడుకాయలు కోసాను పొద్దున. మా వరకు సరిపోతున్నాయి. పొద్దుటి కోసినవి మొత్తం మా అమ్మకు పంపించా. ఈరోజు మా అమ్మ వస్తే ఊరికి పంపించాను. కొంచెం సరదాగా మీతో ఇట్లా మాట్లాడానండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. అందరూ నా వీడియోలు చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి. బాయ్ అండి.